నువ్వు ఎక్కడైతే తృప్తిగా ఉంటావో అక్కడే గెలుస్తావు. నువ్వు ఎక్కడైతే తృప్తిని పొందలేవో అక్కడే ఓడిపోతూ ఉంటావు. ఈ గెలుపు ఓటములు నీకు చుట్టాలు మాత్రమే. నీ సాటిస్ఫాక్షన్ ఫీలింగే పర్మనెంట్. ప్రతిరోజు నీరు పోసినప్పటికీ కాలం వచ్చినప్పుడే చెట్టు ఫలాలనిస్తుంది. అదేవిధంగా రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు. మరీ మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు. మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నిటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజనకరమైన అనుభవాలే. మనిషి లైఫ్ అనేది మేడుపండు లాంటిది. మేడుపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనబడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదే, ఫలితం మాత్రం పెద్ద. అధికారాన్ని డబ్బుని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. దుఃఖం అనేది పిరిగివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి, కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. ఉన్నవాడైనా లేనివాడైనా, పండితుడైనా పామరుడైనా, బలవంతుడైనా బలహీనుడైనా అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది. దానికి హెచ్చుతగ్గులు తారతమ్యాలు ఉండవు. నమ్మకం ఉంచండి. మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది, ఎప్పటికైనా సరే. నీవు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. మనం పరిస్థితులను బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అవి వస్తువులైనా మనుషులైనా. అందుకే అన్నిటికీ సిద్ధంగా ఉండేలా మన మనసుకు సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. మీ వాళ్ళు అనుకున్న వారి దగ్గర మీ విలువ తగ్గినప్పుడు దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మీరు మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటివాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. స్త్రీ వజ్రం లాంటిది. వాల్యూ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు. వాల్యూ తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకుని రోడ్డు మీదకు విసిరేస్తాడు. లైఫ్ బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చమని, ఇల్లు మార్చమని చెప్తారు, కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితేనే నిజమైన సంతోషం దొరుకుతుంది. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి భగవంతుడి చుట్టూ తిరగడం భక్తి కాదు. పైవాడు చూస్తున్నాడనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే భక్తి అంటే. అందరితోనూ మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో పరిచయం పెంచుకో. ఒకరిద్దరితో స్నేహంగా ఉండు, కానీ ఎవరికీ శత్రువు మాత్రం కావద్దు. ఏ పనైనా మొదలు పెడితే మధ్యలో ఆపకండి. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. నీకు అందని దానికోసం ఆశపడకు. నచ్చని దానికోసం కష్టపడకు. నీ కోసం కష్టపడే వారిని మర్చిపోకు. నిన్ను ఇష్టపడే వారిని కూడా వదులుకోకు. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి